హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, చాలామంది కొత్తగా వస్తున్నటువంటి యూట్యూబర్స్కి ఇంట్రోస్ లేక చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇంట్రోస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ అప్లికేషన్లో తయారు చేసుకోవాలని చెప్పేసి మన కామెంట్ బాక్స్లో కూడా అడగడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వారందరి కోసం నేను ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక అప్లికేషన్ ఉపయోగించి ఇంట్రోస్ ఏ విధంగా తయారు చేసుకోవాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు చూసే వాళ్ళు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి యాక్టివేట్ అయితే చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవట్లేదు. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్లో అయితే అడగొచ్చు. ఆల్మోస్ట్ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి నేను ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ప్లే స్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ మనకు లేజెండ్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే మనకు లేజెండ్ యానిమేటెడ్ టెక్స్ట్ ఇంట్రో మేకర్ అని చెప్పేసి మనకి ఈ విధంగా వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఓపెన్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఇన్స్టాల్ చేయనట్లయితే ఇక్కడ ఇన్స్టాల్ చేయమని చెప్పేసి అయితే అడుగుతుంది. నేనైతే ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ పైన అయితే ప్రెస్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఓపెన్ చేశాక ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఆ యొక్క పర్మిషన్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే అలో అని చెప్పేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ పర్మిషన్స్ అయితే. తర్వాత ఇక్కడ యారో మార్క్ పైన ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకు రేట్ నవ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇది ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. ఇంకా మళ్ళీ యారో మార్క్ పైన ప్రెస్ చేసినట్లయితే లెట్స్ గో అని చెప్పేసి ఇక్కడ మనకు వెల్కమ్ అని చెప్పేసి పడింది కదా, ఇక్కడ మనకు లెట్స్ గో పైన అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ విధంగా కొంత టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ మనకు పేజ్ అయితే చూడడానికి ఈ విధంగా ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, ఇక్కడ మనకు మిడిల్లో ప్లే సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ యొక్క ప్లే సింబల్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఇక్కడ ఎంటర్ అయితే అవ్వడం జరుగుతుంది. దీనిపైన ఉన్నటువంటి టెక్స్ట్ అంతా తీసేసి మీ ఇంట్రోకి ఏదైతే నేమ్ కావాలనుకుంటున్నారో ఆ యొక్క నేమ్ని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే గొడుగు కళ్యాణ్ అని చెప్పేసి అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, చేశాక ఇక్కడ మనకు రైట్ సింబల్ అయితే ఉంది కదా, ఈ యొక్క రైట్ సింబల్ పైన అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వీడియోస్, అదేవిధంగా గ్యాలరీ సింబల్, ఇక్కడ ప్లే సింబల్, ఇక్కడ డిలీట్ సింబల్ అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ మనం ప్లే సింబల్ పైన అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రెస్ చేసినట్లయితే మనకు ఇందులో ఉన్నటువంటి డిజైనింగ్ ఇంట్రోస్ అన్నీ మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కలాగా వస్తుంటుంది. చూడండి, ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ చూడడానికి మీకు ఏ ఇంట్రో అయితే కరెక్ట్గా అనిపించిందో, లేదంటే మీకు నచ్చిందో ఆ యొక్క ఇంట్రోని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఓకే, ఈ విధంగా చాలా రకాల ఇంట్రోస్ అయితే ఇందులో మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఇందులో ఉన్నటువంటి ఇంట్రోస్ అన్నీ ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఏ ఇంట్రో కావాలో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు కింద చూసినట్లయితే 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క 3 లైన్స్ పైన ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ దీని యొక్క ఫార్మాట్, అదేవిధంగా ఇక్కడ సైజ్ కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే 1080p రిజల్యూషన్లో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఓకే అయితే ప్రెస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది 16:9 అనమాట. ఈ యొక్క ఫ్రేమ్ ఉండడం వల్ల మనకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది ఈ యొక్క ఫ్రేమ్ అనమాట. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే మనకు కలర్స్ కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా మనకు కావాల్సినటువంటి ఇంట్రోని స్టైల్గా మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ చేసుకున్న తర్వాత వీటికి మ్యూజిక్స్ అనేది మనం మళ్ళీ కైన్ మాస్టర్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క అప్లికేషన్స్లో మనకు మ్యూజిక్ అయితే రాదు. కైన్ మాస్టర్లో ఏదైతే కాపీరైట్ లేని మ్యూజిక్ ఉంటుందో ఆ యొక్క మ్యూజిక్ని మనం తీసుకొని కైన్ మాస్టర్ అప్లికేషన్లో యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఏమైనా పిఎన్జీ ఇమేజెస్ కానీ, లేదంటే మన లోగోస్ కానీ ఈ యొక్క ఇంట్రోలో యాడ్ చేసుకోవాలనుకుంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఉపయోగించి ఇంకా మాడిఫై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఇంట్రోని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఒక ఇంట్రో మనకు కావాలని చెప్పేసి అనుకున్నాక నేనైతే ఈ యొక్క ఇంట్రోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. పైన మనకు రైట్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ యొక్క రైట్ సింబల్ పైన అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకు వీడియో రూపంలో సేవ్ అవ్వాలా, గిఫ్ట్ రూపంలో సేవ్ అవ్వాలా అని చెప్పేసి అక్కడ అడుగుతుంది. నేనైతే వీడియో లాగే సేవ్ అవ్వాలి కాబట్టి సేవ్ యాజ్ ఏ వీడియో అని చెప్పేసి ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇది మనకు సేవ్ అయితే అవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ చూడొచ్చు, 1080p రిజల్యూషన్లో మనకు సేవ్ అయితే అవుతుంది. 1080p అంటే మనకు ఫుల్ హెచ్డీ అనమాట. ఓకే, ఇప్పుడు సేవ్ అయినటువంటి ప్రాజెక్ట్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, మనం తయారు చేసుకున్నటువంటి ఇంట్రో వచ్చేసి ఇది. నేను జస్ట్ ఫార్మాలిటీకి ఏ విధంగా ఉంటుందో మీకు చెప్పడానికి అయితే ఈ విధంగా తయారు చేశాను. ఫ్రెండ్స్, మీరైతే మీకు ఏ విధంగా నచ్చుతుందో ఆ యొక్క నచ్చిన ఇంట్రోని మీరైతే తయారు చేసుకొని మీకు ఉపయోగించేటటువంటి మీ వీడియోస్లో మీరు ఈ యొక్క ఇంట్రోస్ని అయితే ఉంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోకి ఇంట్రో ఉండడం వల్ల వీడియో డిజైనింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట.
ఫ్రెండ్స్ మా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి, బాయ్.